హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ వ్లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. మనం లాస్ట్ వీడియోలో గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ గురించి మనం కొన్ని సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ వీడియో సీక్వెన్సేనండి నేను ఈ వీడియోలో చెప్పే టాపిక్. గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ దీంట్లో ఎన్ని సెక్షన్స్ చెప్తున్నాయి? సెక్షన్ 13 నుంచి 17 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. మనం లాస్ట్ వీడియోలో సెక్షన్ 13, 14 చూసాము. కొంచెం లైట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సెక్షన్ 13లో ఏం చెప్తారంటే, ఏ వ్యక్తి కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మత్తు పదార్థాలకు సంబంధించి లేదా లిక్కర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. ఏ వ్యక్తి కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా హెంప్ ప్లాంట్స్ని పెంచకూడదు. ఎగ్జాంపుల్ ఎలాంటి ట్రీస్ అంటే గాంజా కానీ, సిద్ధి కానీ ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇల్లీగల్ ట్రీస్. అలాంటి ట్రీస్ని పెంచకూడదు అన్నమాట, ప్లాంటేషన్ చేయకూడదు. ఏ వ్యక్తి కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎక్సైజ్ ట్రీ నుంచి, అంటే ఎక్సైజ్ ట్రీస్ అంటే తాటి చెట్లు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఖర్జూరం చెట్లు కానీ ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి కళ్ళు అనేది తీయకూడదు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బాటిల్లో లిక్కర్ అనేది అమ్మకూడదు అన్నమాట. ఆ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కానీ, తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో లిక్కర్ పోసి అమ్మే బాటిల్స్, వాటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట. అటువంటి పర్మిషన్ ఇచ్చిన లైసెన్సీ మాత్రమే ఆ బాటిల్లో లిక్కర్ అనేది పోసి అమ్మాలి. టాడీ కాకుండా ఇంకా లిక్కర్ కోసం ఏ మెటీరియల్ యూజ్ చేసినా, అంటే ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్, ఆల్కహాలిక్ అయితే చాలు. దానికి సంబంధించి ఎటువంటి డ్రగ్స్ మెటీరియల్స్ కానీ యూజ్ చేసినా కానీ అటువంటి వస్తువులు వారి దగ్గర ఉంచుకోకూడదు. వాటికి కూడా లైసెన్స్ అనేది, పర్మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి సూపరింటెండెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గవర్నమెంట్ తరపున లైసెన్సీకి లైసెన్స్ గ్రాంట్ చేస్తేనే, లైసెన్స్ తీసుకుంటేనే ఇంటాక్సికేట్ డ్రగ్స్ కానీ లిక్కర్కి కానీ మ్యానుఫ్యాక్చర్ అనేది చేసి అమ్మాలి. సెక్షన్ 14 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి దగ్గర మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత ఉండాలి ఆ వ్యక్తి యొక్క పొజిషన్లో అని ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 14 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎక్సెస్ క్వాంటిటీ కానుంటే దానికి లైసెన్స్ అండ్ పర్మిట్ లేకుండా ఉండకూడదు. లైసెన్స్ అండ్ పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలి ఎక్సెస్ క్వాంటిటీ మీద. సెక్షన్ 15 ప్రకారం లైసెన్స్ లేకుండా ఎక్సైజ్ ఆర్టికల్ని అమ్మడం కానీ, కొనడం కానీ చేయకూడదు. అంటే ఎక్సైజ్ ఆర్టికల్ అంటే ఇప్పుడు ఎక్సైజ్ ట్రీ ఉంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ ఎక్సైజ్ ట్రీ నుంచి టాడీ అనేది తీసి డ్రా చేసి ట్యాప్ చేసి సేల్ చేయడం ద్వారా రెవెన్యూ అనేది వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి. అలాగా పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా చేయకూడదు అన్నమాట. ఈత చెట్టు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఇట్లాంటి చెట్ల నుంచి ఉన్నాయి కదా, కమిషనర్ యొక్క పర్మిషన్ లేకుండా కళ్ళు తీయకూడదు, తీసి అమ్మకూడదు. ఏ వ్యక్తి అయితే లైసెన్స్ కొనడానికి కానీ, అమ్మడానికి కానీ, లైసెన్స్ డిస్ట్రిక్ట్ అయితే ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జిగా ఉంటారు. మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్ కానీ అయితే డెప్యూటీ కమిషనర్ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. అలా కాకుండా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ అనుకోండి, అంటే డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ కానీ అయితే 1 డిస్ట్రిక్ట్ టు అనదర్ డిస్ట్రిక్ట్ కానీ అయితే కమిషనర్ దగ్గర లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలా లైసెన్స్ లేకుండా ఇంటాక్సికేటెడ్ కానీ, లిక్కర్కి సంబంధించి కానీ అమ్మకాలు, కొనుగోలు విషయంలో డిస్ప్యూట్ కానీ వస్తే కమిషనర్ గారి దగ్గర ఆ డిస్ప్యూట్ అనేది వెళ్తుంది. వాళ్ళ యొక్క లైసెన్స్ ఎవరైతే తీసుకోలేదో ఆ యొక్క వాళ్ళ దగ్గర దొరికిన ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్ పెట్టి కమిషనర్ గారు ఈ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఎక్కడైతే ఈ ఎక్సైజ్ లా ఫోర్స్లో ఉంటుందో దాని ప్రకారం లైసెన్స్ అనేది గ్రాంట్ చేస్తారు. ఏ పర్పస్ కోసం అంటే లిక్కర్ కానీ, ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్ కానీ సేల్ చేయడం కోసం, అమ్మడం కోసం మాత్రమే. కమిషనర్ గారు ఫిక్స్ చేసిన ప్రైస్ ప్రకారమే క్లబ్లో కానీ, హోటల్స్లో కానీ లిక్కర్ని కస్టమర్స్కి సేల్ చేయాలి. సెక్షన్ 16 ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ వేర్ హౌసెస్ గురించి చెప్తుందన్నమాట. డిస్టిలరీస్ అండ్ వేర్ హౌసెస్ అని ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ ఉంటుంది కదా, ఆ లిక్కర్ని స్టోర్ చేసే ప్లేస్. గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ని ఇంపోజ్ చేసి ఏ విధమైన స్పిరిట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆ వేర్ హౌసెస్ని, డిస్టిలరీని కంటిన్యూ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. లైసెన్స్ ఉన్న వాటికి ఎగ్జామ్ చేసి, లైసెన్స్ లేని డిస్టిలరీస్, వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేస్తుంది. ఈ వేర్ హౌసెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం ఏంటంటే, జనరల్ అకామడేషన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కోసం, ఎక్స్పోర్ట్ కోసం, లోకల్ కన్జంప్షన్స్ అంటే
ఇవి కన్జంప్షన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని తీసివేయడం కోసం ఈ వేర్ హౌసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సెక్షన్ 17 ప్రకారం కమిషనర్ గారు కానీ గవర్నమెంట్ తరపున కొన్ని కండిషన్స్ పెట్టి, దేనికోసం ఆ కండిషన్స్ అంటే ఎక్సైజ్ ట్రీ నుంచి కళ్ళు తీసి అమ్మడం కోసం, లిక్కర్ తయారీ కోసం, హోల్సేల్గా అమ్మడం కోసం, షాప్కి సేల్ చేయడం కోసం, బార్లో సేల్ చేయడం కోసం, ఇట్లాంటి వాటి కోసం వచ్చేసి లైసెన్స్ గ్రాంట్ చేసి కొన్ని ప్రివిలేజెస్ని కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. లీజ్ లేదా లైసెన్స్ అంటే బెల్ షాప్ విషయంలో లైసెన్స్ గ్రాంట్ చేస్తే 2 years అనేది మించకూడదు. పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే నాట్ ఎక్సీడింగ్ 2 years, 2 years మించకూడదు అనమాట. సెక్షన్ 18 ప్రకారం ఏ వ్యక్తి అయితే లిక్కర్ని లేదా మ్యానుఫ్యాక్చర్ కానీ లేదా సేల్ చేయడం కోసం కానీ ఈ యాక్ట్ ప్రకారం లైసెన్స్ గ్రాంట్ చేస్తారో ఆ వ్యక్తి యొక్క లైసెన్స్ ప్రిమిసీలో లిక్కర్ అనేది గుడ్ కండిషన్లో మెయింటైన్ చేస్తున్నారా లేదా, దాని యొక్క మెజర్ వెయిట్ అనేది సరిగ్గా ఉందా లేదా, లేకపోతే ఆ లిక్కర్ హ్యూమన్ కన్జంప్షన్కి పనికొస్తుందా లేదా అనేది చూస్తారనమాట. ఏ టైంలో అయినా కానీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గవర్నమెంట్ తరపున ఆ ఇంటాక్సికేటెడ్ లిక్కర్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఆ లిక్కర్ హ్యూమన్ కన్జంప్షన్కి హార్మ్ చేసే విధంగా కానీ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అనమాట. సెక్షన్ 19 ప్రకారము బిలో 21 years ఉన్న పిల్లల్ని కానీ, ఇన్క్యూరబుల్ డిసీజ్ ఉన్న పర్సన్స్ని కానీ, అంటువ్యాధులు ఉన్న పర్సన్స్ని కానీ ఎంప్లాయ్మెంట్లో పెట్టుకోకూడదు. సెక్షన్ 20 ప్రకారం August 15, October 2, January 26 ఇవన్నీ డ్రై డేట్స్ అనమాట. డ్రై డేట్స్ అంటే ఈ వారంలో ఈ తేదీల్లో మద్యపానం నిషేధం, మందు అనేది అమ్మకూడదు. కలెక్టర్ కానీ, మేజిస్ట్రేట్ గారు కానీ, కమిషనర్ గారిని ఎప్పుడైనా లైసెన్స్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా షాప్స్లో కానీ బార్స్లో కానీ లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి సబ్మిట్ చేయమని చెప్పి కూడా అడగొచ్చు, క్లోజ్ చేయమని చెప్పొచ్చు అనమాట. సెక్షన్ 21 ప్రకారం ఎక్సైజ్ ఆర్టికల్స్ మీద గవర్నమెంట్ 2 రకాలుగా డ్యూటీ అనేది వేస్తుంది. డ్యూటీ అంటే ట్యాక్స్ అనేది వేస్తుంది. ఏంటి ఆ ట్యాక్స్ అని అంటే ఎక్సైజ్ డ్యూటీ ఒకటి, కౌంటర్వైలింగ్ డ్యూటీ, ఈ 2 డ్యూటీస్ ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీ అంటే విత్ ఇన్ ది స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేసి ఆ స్టేట్లోనే ఆ లిక్కర్ అనేది అమ్మడం కానీ జరిగితే అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అనేది వేస్తారు. కౌంటర్వైలింగ్ డ్యూటీ ఎప్పుడు వేస్తారంటే ఏదైతే లిక్కర్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కానీ అవుట్ ఆఫ్ ది ఇండియా అమ్మినప్పుడు ఇండియాలో ఎక్కడైనా అమ్మినప్పుడు కానీ, అంటే అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడైతే అమ్ముతామో అక్కడ వచ్చేసి మనకి కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్. సెక్షన్ 22 ప్రకారం ఎక్సైజ్ ట్రీ యొక్క ఈల్డింగ్ కెపాసిటీ మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ఆ ట్రీ ఎంత ఇస్తుంది టాడీ అనేది ఆ ఈల్డింగ్ కెపాసిటీ మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది. ఎక్సైజ్ ట్రీకి గవర్నమెంట్ ఈచ్ ట్రీ మీద నెంబరింగ్ అనేది ఇస్తుంది అన్నమాట. అలాగ నెంబరింగ్ ఇచ్చిన ట్రీస్ని గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రిమూవ్ చేయడానికి లేదు, కమిషనర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ట్యాక్సెస్ అనేవి ఏ విధంగా ఇంపోజ్ చేస్తుందంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని, అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సైజ్ ట్యాక్స్ అనే రూపంలో గవర్నమెంట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ గురించి చెప్తుంది. సెక్షన్ 24 వచ్చేసి ఓనర్ కానీ లేదా ఏ వ్యక్తి అయినా ఆ ఎక్సైజ్ ట్రీ అంటే ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో ఎక్సైజ్ ట్రీస్ ఉన్నాయి, ఆ ఎక్సైజ్ ట్రీస్ నుండి ఏవైతే కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు తీసి అమ్మలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు అనుకోండి, నేను అమ్మలేను, నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేదనుకుంటే గవర్నమెంట్కి కానీ ఇంటిమేషన్ కానీ ఇస్తే గవర్నమెంట్ ఆ ల్యాండ్ని లీజ్కి ఇచ్చేసి ఆ లీజ్కి ఇచ్చిన ప్రాపర్టీలో లైసెన్స్ అనేది గ్రాంట్ చేసి లైసెన్సీకి ఆ టాడీ ఏదైతే అమ్మగా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది అనమాట. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే ఒక అన్నోన్ పర్సన్ కానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ ట్రీస్ నుండి టాడీ కానీ తీస్తే అంటే కళ్ళు కానీ తీస్తే ఆ పెనాల్టీ అనేది లైసెన్సీ మీద పడుతుంది. ఆ ట్రీస్ నుండి కళ్ళు తీయకుండా చూసే బాధ్యత కూడా లెస్సీ మీద లేదా లైసెన్సీ మీద ఉంటుందన్నమాట. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే ఆ ఎక్సైజ్ ట్రీస్కి ఉన్న ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే నేను చేయలేనని చెప్పారో ఆ ల్యాండ్ వచ్చేసి ఓనర్ పేరు మీద ఉంది కదా, లీజు తీసుకున్నారు కదా గవర్నమెంట్ వచ్చేసి ఇయర్ కనో లేకపోతే మంత్లీ అని చెప్పు ఒక ప్రీమియం రూపంలో ఆ ఓనర్కి రెంట్ అనేది పే చేస్తుంది గవర్నమెంట్. సెక్షన్ 27 ప్రకారం కలెక్టర్ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్సైజ్ ట్రీని డిస్ట్రాయ్ చేయడం కానీ కొట్టివేయడం కానీ చేయకూడదు.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ మై ఛానల్.